గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మా సలహా మండలి సభ్యులు, ముఖ్యులు, వేదిక మీద నంబర్ పెద్దలకి, వేదిక ముందున్న అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ 37 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది. అంటే ఈ వెనకాల ఎంతో శ్రమపడి, ఎంతో మంది కష్టపడి దీన్ని నిర్మించారు. 36 సంవత్సరాలుగా నడుస్తున్న బుక్ ఫెయిర్ ని ఈరోజు ఒక చరిత్రలో మిగిలే విధంగా, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ బుక్ ఫెయిర్ ని గుర్తించి ఎప్పుడు సందర్శన కానీ లేకపోతే ప్రారంభానికి కానీ రాలేదు. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు పుస్తకాల ప్రాధాన్యత, తెలంగాణని పుస్తక తెలంగాణగా, జ్ఞాన తెలంగాణగా మార్చడానికి ఆయన ఎంతో కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు మన ప్రారంభానికి వచ్చారు. వారికి బుక్ ఫెయిర్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ బుక్ ఫెయిర్ 1986లో ప్రారంభమైంది 50 స్టాళ్లతో. ఈ రోజు 350 స్టాళ్లతో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి భాష నుంచి మనకి ఇక్కడ స్టాల్ కనపడుతుంది. ఈ హైదరాబాద్ అంటేనే అన్ని భాషలకి నిలయం. ఇలాంటి భాషలకు అన్నిటికీ మల్టిపుల్ గా ఉన్న మన హైదరాబాద్ కి ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎంతో స్వాగతం పలుకుతుంది. వారికి కావాల్సిన ఎన్నో రకాల లక్షల పుస్తకాలు ఈ రోజు మనకి ఇక్కడ కొలువు తీరాయి. రేపటి నుండి సందర్శకులు అందరూ ఈ పుస్తక ప్రదర్శనని వచ్చి వారికి కావాల్సిన పుస్తకాలని కొనుక్కొని వెళ్ళొచ్చు. అలాగే ఈ బుక్ ఫెయిర్ కు సంబంధించి ఇంతకుముందు మా కవి యాకూబ్ గారు చెప్పారు, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న బుక్ ఫెయిర్ కి ఇప్పటికీ మాకు ఆఫీస్ లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్న అంశం ఏంటంటే, హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొత్తం ఈ సొసైటీ, మన తెలంగాణ కాకుండా మన తెలుగు ప్రజల్ని, దేశంలో అందరినీ సరే మనకు జ్ఞానాన్ని అందించే మంచి మంచి పుస్తకాలను తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుంది. కాబట్టి దీనికంటూ ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనేది, అదే ఆఫీస్ లో ఒక లైబ్రరీ పెట్టాలని చెప్పేసి మా కమిటీ భావించింది. లైబ్రరీ కాకుండా కొత్త పుస్తకాలు, కొత్త కవర్ వచ్చినప్పుడు వాళ్ళు పుస్తకాలను ఆవిష్కరించుకోవడానికి చిన్న హాల్ లాంటివి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మా ఆశ. దాన్ని మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా పెద్దలు కూడా మాట్లాడాల్సిందిగా మరొకసారి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.